ఎస్, ఇది కూడా ఇల్లీగల్ అఫేరే. ఆమెకు పెళ్ళైంది, బట్ ఒక యువకుడితో సంబంధం కొనసాగించింది. మ్యాటర్ కుటుంబంలో తెలియడంతో మందలించారు. పరువు తీయకుండా పద్ధతిగా మసలుకోవాలని హితబోధ చేశారు. అదే వాళ్ళు చేసిన తప్పైంది. ఇంతకీ ప్రియుడితో కలిసి ఆమె వేసిన స్కెచ్ ఏంటి? ఖాకీల ఎంట్రీతో నిప్పులాంటి నిజం ఎలా బయటకొచ్చింది? విజయనగరం జిల్లా బొబ్బిలిలో వాచ్మెన్ కనిమెరకల వెంకటరమణ హత్య కేసును ఛేదించారు పోలీసులు. నేరానికి పాల్పడ్డ కోట సర్వేశ్వరరావును అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు. బొబ్బిలి పట్టణంలోని దిబ్బవీధికి చెందిన వెంకటరమణ గ్రోత్ సెంటర్ లోని రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎలక్ట్రికల్ స్టోర్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. గత నెల 20న ఆయన విధుల్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి అతనిపై దాడి చేసి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావం అవుతున్నా లెక్క చేయకుండా హాస్పిటల్ కు వెళ్లే ప్రయత్నం చేశాడు వెంకటరమణ. అలా వెళ్లే క్రమంలో పెట్రోల్ బంక్ దగ్గర కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆయన్ను హాస్పిటల్ కి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వెంకటరమణ చనిపోయాడు. ఎవరు అతనిపై దాడి చేశారు, ఎందుకని అతన్ని చంపాలనుకున్నారన్న కోణంలో బొబ్బిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలెట్టారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ కి సమీపంలో సేకరించిన కొన్ని ఆధారాలతో పాటు వెంకటరమణ కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ పై దృష్టి సారించారు. క్రమంలో వెంకటరమణ కుమార్తె చికెన్ సెంటర్ లో పనిచేసే సర్వేశ్వరరావుకి చాలా సార్లు కాల్ చేసినట్లుగా ఐడెంటిఫై చేశారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా దాడి చేసినట్టుగా అంగీకరించారన్నారు పోలీసులు. వెంకటరమణ కుమార్తెకు పెళ్లైంది. తను చికెన్ సెంటర్ లో అకౌంటెంట్ గా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే సర్వేశ్వరరావుతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న వెంకటరమణ చాలా సార్లు కూతుర్ని మందలించాడు. కుటుంబంలో దీనిపై గొడవలు కూడా జరిగాయి. తమ రిలేషన్ కి వెంకటరమణ అడ్డు అని భావించిన సర్వేశ్వరరావు తన్ని హతమార్చాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈ నెల 20న వేసుకున్న ప్లాన్ ప్రకారం అటాక్ చేసినట్టుగా పోలీసులు వివరించారు. ముద్దాయి పేరు కోట సర్వేశ్వరరావు, 20 సంవత్సరాలు. ఆయన ఒక చికెన్ షాప్ లో పనిచేస్తుంటాడు. అక్కడే అకౌంటెంట్ గా పనిచేస్తున్న చంద్రకళతోనే ఆయనకి పరిచయం ఏర్పడింది. చంద్రకళ తండ్రికి, ఆ చంద్రకళకి ఈ ముద్దాయికి ఉన్న సన్నిహిత సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ముద్దాయిని కూడా తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ఆ కావేశం పెట్టుకొని ఎలాగైనా అంతం చేస్తే తప్ప మా ఈ సంబంధానికి అడ్డుగా లేకుండా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కనిమెరకల వెంకటరమణని దుడ్డుకరతో బాధి తీవ్రంగా గాయపరిచాడు. గాయపరిచిన క్రమంలోనే ఈ నేరం జరిగింది. సర్వేశ్వరరావును అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు పోలీసులు. తప్పుని తప్పు అని చెప్పడమే వెంకటరమణ చేసిన పాపం అయిపోయింది. కన్న కూతురే ప్రియుడితో కలిసి ఇలా చేస్తుందని ఊహించలేకపోయామని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.